వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై జారీపై రేవంత్ ప్రభుత్వం తాజా నిర్ణయం. తెలంగాణలో పాలనాపరంగా రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిపైన అధికారులు స్క్రూటినీని పూర్తి చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కానీ తాజా కొత్త రేషన్ కార్డుల పైన తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణలోని రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పైన ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం మార్చాలని నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన కసరత్తు వేగవంతం చేయనున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి గతంలో ఉన్న 5 లక్షలను రేవంత్ ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది. దీంతో పాటు పాత ఆరోగ్యశ్రీ కార్డు స్థానంలో కొత్త ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఒక చిన్న పుస్తకం తరహాలో పంపించేశారు. ఇప్పుడు వీటి రూపం మార్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.